పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందున్నాడు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన కాటమరాయుడు రిలీజ్ ఉంది. ఆ మూవీ ఎలా ఉందో పబ్లిక్ నడి తెలుసుకుందామా? ఇంకెందుకని ఆలస్యం, లెట్స్ గో ఐమాక్స్. ఓకే, కాటమరాయుడు మూవీ గురించి చెప్పడానికి మన ముందు ఒక అభిమాని ఉన్నారు. అచ్చం కాటమరాయుడు గెటప్లో మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. ఓకే, కాటమరాయుడు గురించి అభిమాని ఏం చెప్తారో విందాం తన మాటల్లో. నేను కాటమరాయుడిని అభిమాని కాదు, భక్తుడిని. సో కాటమరాయుడు గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఎన్ని సినిమాలు తీయడం అనేది ముఖ్యం కాదు, ఒక్క సినిమా చాలు, అదే కాటమరాయుడు. కాటమరాయుడు మూవీతో ఇప్పుడున్న జనరేషన్ అంతా కొత్త దారికి మళ్ళింది. ఎలాగంటే సినిమా మొత్తం ఒక్క పంచుకట్టుతో ఒక హీరో అలా ఉన్నాడు అంటే ఓన్లీ పవన్ కళ్యాణే. ఇప్పుడున్న యువతని జీన్స్ వేసే రోజుల్లో పంచుకట్టేలాగా చేశాడు. కాటమరాయుడుగా కాకుండా కాటన్ రాయుడుగా చేశాడు. జై జనసేన. ఓకే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవడున్నాడు అనేది ముఖ్యం. మీరు చెప్పాలి అది మాట. ఎంతమంది ఉన్నారని కాదు, ఎవడున్నాడని ముఖ్యం. సినిమా అయితే 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మన కుటుంబ సమేతంగా చూడొచ్చు సినిమా. కానీ సినిమా చాలా హైలైట్ అన్న. మెయిన్ పవన్ కళ్యాణ్ అయితే సూపర్ అన్న, బంపర్ హిట్. సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. చాలా బాగుంది, సూపర్, చాలా బాగున్నారు ఇక్కడ. సూపర్ సూపర్ ఫైన్ సూపర్. బాగుంది, చాలా బాగుంది, సూపర్. బాగుంది సూపర్ మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. బాగుంది, బాగుంది, చాలా బాగుంది, బాగుంది, సూపర్ సూపర్, అందరు చెప్పాలి బ్రదర్. సూపర్ సూపర్ సినిమా బాగుందన్న, 100 పక్క. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ మూవీ, గుడ్ గుడ్, సూపర్ 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 అన్న. బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. మన ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన కాటమరాయుడు సూపర్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూర్యుడి శక్తికి ఏమాత్రం తగ్గినటువంటి ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాగా ఆకట్టుకున్నారు. చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ డాలీ గారు. మంచి మ్యూజిక్ ఇచ్చిన మన అనూప్ కానీ, తమ్ముళ్ళుగా చేసిన అజయ్ కానీ, శివబాలాజీ గారు, చైత్య గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. శృతి హాసన్ గారి లవ్లీ పర్ఫార్మెన్స్, రొమాంటిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నైస్, థ్యాంక్ యూ. డైలాగా, అరే ఆవేశాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకోండిరా. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా కొత్త స్టైల్గా ఉంది. హైలైట్ వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా పవర్ మొత్తం ప్లస్, అండ్ ఇంటర్వెల్ సీన్ హైలైట్ చాలా బాగుంటుంది. రావు రమేష్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఇంతకుముందు మూవీస్తో ఈ మూవీ చాలా బాగుంటుంది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది. చాలా నీట్గా ఉంది మూవీ, వెరీ గుడ్ మూవీ. రికార్డ్స్, ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. చాలా బాగుంది సినిమా, వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. అన్నీ బాగున్నాయి, మూవీ బాగుంది, పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది, కామెడీ సీన్స్ బాగున్నాయి, అన్నీ అసలు ఏది చెప్పలేని అన్నీ బాగున్నాయి. హైలైట్స్ అంటే బ్రదర్సే బలం కదా, అందుకని మూవీలో అదే హైలైట్. చాలా బాగుంది మ్యూజిక్, సినిమా హిట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది ఎట్లా ఇంకేం చెప్తాం. ఇంకా 10కి 15, 10కి 15. హైలైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, బాగుంది, చాలా బాగుంది. సూపర్ భయ్యా, సూపర్ సూపర్. రిటర్న్స్ బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది. పండగ పవర్ స్టార్ సినిమా వేరు కాదు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్. ఓకే, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగుందండి. ఫైట్స్ నచ్చినాయా, సాంగ్స్ నచ్చినాయా? ఒకసారి ఒక డైలాగ్ చెప్పు, ఎంతమంది ఉన్నారని. కానీ ఫైట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, అండ్ కామెడీ టైమింగ్ అసలు ఎక్సలెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కొంచెం మంచిగా ఉంటే బాగుండేది, అండ్ ఓవరాల్గా మూవీ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ.
హైలైట్స్ పవన్ కళ్యాణ్ అంతే, వేరేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ ఆల్సో వెరీ గుడ్, బోత్ ఆర్ వెరీ గుడ్. మూవీ రికార్డ్స్ అంటే కానీ చాలా బాగుంది మూవీ అయితే. సో ఆబ్వియస్లీ రికార్డ్స్ బదులవుతాయి, రికార్డ్స్ బదులవుతాయి. గబ్బర్ సింగ్ అత్తారింటి దారిది కూడా దాటుతుంది. సో ఫైట్స్ సూపర్. థ్యాంక్ యూ. 4 days ముందే వచ్చేసింది. మూవీలో హైలైట్స్ ఆయన పంచకట్టు, ట్రెడిషనల్ స్టైల్, యాజ్ యూజువల్ హిజ్ ఐస్, మ్యూజిక్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆసమ్. ఈ హీరోస్లో ఎవరు లేరు ఈ టైంలో, అంత క్యూట్ ఉన్నాడు. ఈజ్ అ రాకింగ్ స్టార్. పవన్ కళ్యాణ్ బాగున్నాడు. కాస్ట్యూమ్స్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా బాగుంది. అన్నయ్య అవుట్ అండి, చాలా బాగుంది. రావు రమేష్ గారి యాక్షన్ బాగుంది అండ్ ఆయన క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంది. ఫైనల్లో సాంగ్స్ బాగున్నాయి. శృతి హాసన్ గారు కూడా బాగున్నారు. అసలు ఏం లేదు, నథింగ్, నో నెగటివ్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.